హాయ్ గాయ్స్, జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ చరిత్ర సృష్టించిండు ఈరోజు రెసల్ మేనియాలో కోడీ రోడ్స్ని ఓడించి. సో రిక్ ఫ్లేర్ 16 ఉండే, జాన్ సీనా 16 ఉండే. ఈ రోజుతోని ఆ టైని బ్రేక్ చేసి జాన్ సీనా నెంబర్ 1 ప్లేస్లోకి అయితే రావడం జరిగింది. 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ఇప్పటిదాకా ఎవరు అచీవ్ చేయలేదు. మరి ఫ్యూచర్లో ఎవరైనా అచీవ్ చేస్తారా అంటే చూడాలి, కానీ చాలా టైం పట్టే ఛాన్స్ అయితే ఉన్నాయి. ర్యాండీ ఓర్టన్కి ఇంకా ఛాన్స్ ఉంది, ఈ స్టిల్ దేర్. కానీ ఆపర్చునిటీస్ వస్తాయి, ఆ టైటిల్ పిక్చర్లోకి వస్తాడా ర్యాండీ లేదా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే అని చెప్పుకోవచ్చు. సో మరి ఎవరు ఈ జాన్ సీనా 17 టైం రికార్డ్ని బ్రేక్ చేస్తారు అనేది అయితే రియల్ ఇంట్రెస్టింగ్ థింగ్. సో నాకు తెలిసి చాలా టైమే పడుతుంది, ఎందుకంటే రిక్ ఫ్లేర్ రికార్డ్ బ్రేక్ చేయడానికి ఇంత టైం పట్టింది. చిన్నప్పటి నుంచి రిక్ ఫ్లేర్ 16 టైం అంటాను, కానీ ఎవరు దాన్ని బ్రేక్ చేయలేదు. సో ఇప్పుడు 2025లో జాన్ సీనా దాన్ని అయితే బ్రేక్ చేయడానికి జరిగింది. సో ఇన్ని సంవత్సరాలు పట్టింది రిక్ ఫ్లేర్ రికార్డ్ బ్రేక్ చేయాలంటే, ఆల్మోస్ట్ 30 ఇయర్స్. సో మరి నెక్స్ట్ ఇంకా 30 ఇయర్స్ పడుతుందా, లేకపోతే 40-50 ఇయర్స్ పడుతుందా, లేకపోతే ఎవరు బ్రేక్ చేయలేరా అన్నది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. ఎందుకంటే టైమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, సంవత్సరాలు చేంజ్ అవుతూ ఉంటాయి, టైమ్స్కి తగ్గట్టు స్టోరీ లైన్స్ మారుతూ ఉంటాయి, స్టోరీ లైన్స్కి తగ్గట్టు టైటిల్ రైన్ ఎంతకాలం ఉండాలి, సో అది కూడా చేంజెస్ వస్తూనే ఉంటాయి. మరి ఈ రికార్డ్ని ఎవరు బ్రేక్ చేస్తారు? రాయల్ రంబుల్లో చెప్పిండు జాన్ సీనా నేను 100% 17 టైమ్ ఛాంపియన్ అవుతా. ఎందుకు అంటే 18 టైమ్ ఛాంపియన్ ఎవరైతారో వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికని అయితే చెప్పడం జరిగింది. సో మరి 18 టైమ్ ఛాంపియన్ ఎవరైనా వస్తారా జాన్ సీనా అది బ్రేక్ చేసి లేదా అనేది చూడాలి. బట్ ట్రావెస్ స్కాట్ మధ్యలో వచ్చి రెఫరీని కింద పడేయడం అయితే జరుగుతుంది. అండ్ అంతేకాకుండా డిస్ట్రాక్షన్ని అడ్వాంటేజ్గా తీసుకొని జాన్ సీనా ఆ టైటిల్ బెల్ట్తో కోడీ రోడ్స్ని కొట్టి ఛాంపియన్ అయితే అవుతాడు. సో నాకు సంబంధం లేదు, ఫినిష్ ఎలా ఉన్నా జాన్ సీనా ఛాంపియన్ అవ్వాలని అనుకున్నా, జాన్ సీనా ఛాంపియన్ అయిపోయిండు. సో అది ఎట్లా ఉండని ఎవరన్నా ఎంతన్నా కంప్లైంట్ చేయని నాకైతే నో ఇష్యూస్. మ్యాచ్ ఎలాగ వెళ్ళినా ఐ కుడ్ హ్యావ్ టేకెన్. రాక్ రాలేదు, చాలామంది ఎక్స్పెక్ట్ చేసి రాక్ వస్తాడేమో అని. సో రాక్ అయితే రాలేదు, అసలు ఎలిమినేషన్ చేంబర్ నుంచి ఒక్కసారి కూడా డబ్ల్యూడబ్ల్యూఈకి రాలేదు రాక్. మరి ఎందుకు, బిహైండ్ రీజన్స్ ఏంటి అనేది చూడాలి. సో రెస్లింగ్ని నాశనం చేస్తా అని అన్నాడు జాన్ సీనా, ఐ విల్ రూన్ రెస్లింగ్ అని. సో మరి రేపు మండే నైట్ రాలో ఎలాగ స్టార్ట్ చేస్తాడు అండ్ ఏమేమి విషయాలు చెప్తాడు జాన్ సీనా అనేది చూద్దాం. సో అది స్టోరీ. అండ్ అంతేకాకుండా ఈయో స్కై వర్సెస్ రియా రిప్లీ వర్సెస్ బియాంకా బెలేర్, వెరీ గుడ్ మ్యాచ్, ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్. అండ్ ఈయో స్కై ఈ మ్యాచ్లో తన ఛాంపియన్షిప్ అయితే రిటైన్ చేసుకుంటుంది. దాని తర్వాత డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్, సిన్ సిటీ స్ట్రీట్ ఫైట్. డ్రూ మ్యాకెంటైర్ డేమియన్ ప్రీస్ట్ని ఓడిస్తాడు, ఇది కూడా వెరీ గుడ్ మ్యాచ్. అండ్ నెక్స్ట్ డామినిక్ మిస్టీరియో న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ఫేటల్ 4-వేలో బ్రాన్ బ్రేకర్ని, ఫిన్ బ్యాలర్ని, అంతేకాకుండా పెంటాని ఓడిస్తాడు. సో ఫిన్ బ్యాలర్ని పిన్ చేస్తాడు డామినిక్ మిస్టీరియో. జడ్జ్మెంట్ డే మరి నెక్స్ట్ ఏమవుతుంది అనేది చూడాలి. బట్ లాస్ వేగస్ క్రౌడ్ అయితే అబ్సల్యూట్గా చీర్ చేసిళ్ళు డామినిక్ మిస్టీరియోని. అంతేకాకుండా జో హెన్రీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, రూసెవ్ అని అనుకున్నాం. జో హెన్రీ వెరీ గుడ్, సే హిజ్ నేమ్ హీ అపియర్స్ జో హెన్రీ, కానీ ఈసారి ఎవరు తన నేమ్ చెప్పలేదు జో హెన్రీ, బట్ స్టిల్ అపియర్ అయిపోయింది. సో జో హెన్రీ వర్సెస్ ర్యాండీ ఓర్టన్ మ్యాచ్, ర్యాండీ ఓర్టన్ చేస్తాడు జో హెన్రీని ఓడించి. సో ట్రిపుల్ హెచ్ చెప్పిండు మీడియా కాన్ఫరెన్స్లో జో హెన్రీకి ఇది 1 రెసల్ మేనియా మ్యాచ్, ఇంకా ఫ్యూచర్లో చాలా రెసల్ మేనియాస్ వస్తాయి అని తనతో చెప్పిన అయితే ట్రిపుల్ హెచ్ చెప్పడం జరిగింది. సో మన టీఎన్ఏ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత జో హెన్రీ డబ్ల్యూడబ్ల్యూఈకి వస్తాడా అంటే వచ్చే అవకాశాలే చాలా ఉన్నాయి. సో కొందరు కంప్లీట్ చేయొచ్చు, టీఎన్ఏ వరల్డ్ ఛాంపియన్ని ఒక జాబర్గా చూపెట్టాడు డబ్ల్యూడబ్ల్యూఈలో అంటే ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. గ్రాండెస్ట్ స్టేజ్ మీద అంతమంది చూస్తారు టీఎన్ఏ వరల్డ్ ఛాంపియన్. ఇప్పుడు టీఎన్ఏ అంటే ఏంటిదని తెలియని కూడా సెర్చ్ చేస్తారు. సో ఆ ఫోకస్ అనేది వచ్చింది, సో దట్ ఈస్ ఇంపార్టెంట్. అంతేకాకుండా బెక్కీ లించ్ ద మ్యాన్ బెయిలీని రీప్లేస్ చేస్తుంది. సో ఫుల్ టైం వస్తున్నా అని చెప్పింది బెక్కీ లించ్, పార్ట్ టైం అది ఏమి ఉండదు. మ్యాన్ వస్తే ఫుల్ టైం వస్తుంది, లేకపోతే బ్రేక్ తీసుకుంటుంది అని అయితే చెప్పడం జరిగింది ప్రెస్ కాన్ఫరెన్స్లో. సో బెక్కీ లించ్ అండ్ లైరా వాల్కిరియా, లివ్ మోర్గన్ అండ్ రాకెల్ రోడ్రిగస్ని అయితే ఓడించి న్యూ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అవుతారు. సో బెయిలీ ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది, సంవత్సరం మొత్తం కష్టపడ్డది బెయిలీ, బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ ద్వారా తనని తీసేసి బెక్కీ నుంచి బ్రేక్ తీసుకొని వచ్చి డైరెక్ట్గా టైటిల్ ఇచ్చిళ్ళు అని. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మరి బెయిలీ ఏమన్నా హీల్ టర్న్ చేస్తుందా, లేకపోతే వీళ్ళ ట్యాగ్ టీమ్ ఎలా కంటిన్యూ అవుతుంది? బెక్కీ లించ్ అండ్ లైరా వాల్కిరియా ఇద్దరు ఐరిష్ సూపర్ స్టార్స్ ఐలాండ్ నుంచే. సారీ, అంతేకాకుండా లోగన్ పాల్ వర్సెస్ ఏజే స్టైల్స్. లోగన్ పాల్ మంచిగా డ్రోన్ షాట్స్ అవన్నీ సూపర్గా స్టార్ట్ చేస్తారు, తన ఎంట్రెన్స్ కావచ్చు, మ్యాచ్ మధ్యలో కావచ్చు. అండ్ క్యారియన్ క్రాస్ డిస్ట్రాక్షన్ ఉంటుంది, ఆ నక్కల్ బ్రాస్ నక్స్తో అయితే కొట్టమని చెప్తాడు క్యారియన్ క్రాస్ ఏజే స్టైల్స్ని. యాక్చువల్గా లోగన్ పాల్ ఆంట్రాజ్ జో తీసుకొస్తాడు ఆ బ్రాస్ నక్స్ని, అయితే క్యారియన్ క్రాస్ ఆపి ఏజే స్టైల్స్ని కొట్టమంటాడు. బట్ ఏజే స్టైల్స్ కొట్టాడు, క్యారియన్ క్రాస్ని కొడతాడు. దాని అడ్వాంటేజ్గా తీసుకొని పల్వరైజర్ కనెక్ట్ చేసి 1 లక్కీ పంచ్తోని లోగన్ పాల్
గెలవడం అయితే జరుగుతుంది ఏజే స్టైల్స్ మీద. సో వెరీ గుడ్, నచ్చింది నాకు లోగన్ పాల్ గెలవడం కూడా. అండ్ జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు అబ్సల్యూట్ హిస్టరీ మేకింగ్. అండ్ ఎస్, చూడాలి ఇది ఎప్పుడు బీట్ అవుతుందని. 17 టైంని ఎవరు బ్రేక్ చేస్తారు అన్నది అయితే రియల్ ఇంట్రెస్టింగ్ థింగ్ గైస్. అండ్ పోస్ట్ మీడియా కాన్ఫరెన్స్లో ట్రిపుల్ హెచ్ చెప్పిండు చైనాని హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ చేస్తారా అంటే 100% ఫ్యూచర్లో రైట్ టైం చైనాని హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ చేస్తాం అనేది చెప్పడం జరిగింది. అండ్ విన్స్ మిక్మెన్ మెన్షన్ చేసింది కదా హాల్ ఆఫ్ ఫేమ్లో అంటే, విన్స్ మిక్మెన్ లేకపోతే మేము ఎవరం లేము, సో మెన్షన్ చేయక తప్పదు అనేది ట్రిపుల్ హెచ్ చెప్పడం జరిగింది. అండ్ రా ఆఫ్టర్ మేనియా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సర్ప్రైజెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో పాసిబుల్లీ రూసెవ్ రెసల్మేనియా రాలేదు, మరి రాలో ఏమన్నా వస్తాడా చూడాలి. అండ్ కోడీ రోడ్స్ 378 డే రెయిన్కి అయితే ఫుల్ స్టాప్ పడింది. జాన్ సీనా ఓడించి ఆ ఛాంపియన్షిప్ అయితే తీసుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ కొత్త ఛాలెంజర్ ఎవరు ఉంటారో జాన్ సీనాకి అనేది రేపు చూడాలి. మనీ ఇన్ ద బ్యాంక్ June 7th ఉండబోతుంది. June 7th మనీ ఇన్ ద బ్యాంక్తో పాటు దానికి ముందు కియా ఫోరం సెంటర్లో AAA అండ్ NXT కలిసి వాల్స్ కోలైడ్ నిర్వహిస్తారు. దాని తర్వాత ఫాలోడ్ బై మనీ ఇన్ ద బ్యాంక్ లాస్ ఏంజలస్ ఇన్ట్విట్ డోమ్లో జరుగుతుంది. ఇది నెట్ఫ్లిక్స్లో ఫస్ట్ జరిగింది కదా, సో అదే ఇంట్విట్ డోమ్లో మనీ ఇన్ ద బ్యాంక్ అయితే జరగబోతుంది. సో రిక్ ఫ్లేర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది జాన్ సీనాకి కంగ్రాచులేట్ చేస్తూ 17 టైమ్స్ ఛాంపియన్ అయినందుకు కంగ్రాచులేషన్స్, చాలా మంచి మ్యాచ్ జరిగింది అని అయితే రిక్ ఫ్లేర్ చెప్పడం జరిగింది. సో అది స్టోరీ గైస్. మరి మీకు ఎలా కనిపించింది రెసల్మేనియా నైట్ 2 అనేది అయితే కింద కమెంట్ చేయండి. నాకైతే ఇందాక చెప్పినట్టు నో కంప్లైంట్స్. నాకు జాన్ సీనా గెలవాలనుకున్నా, జాన్ సీనా గెలిచిండు అంతే. అది ఎలాగ వెళ్ళింది, ఎట్లా గెలిచిండు అదంతా నాకు సంబంధం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయిన్.